హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. మనకు ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వెళ్ళి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ కింద మనకు నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతుంటుంది. సో మనకు 2019లో లాస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్పుడు ఒకటే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ 2004లో 2 నోటిఫికేషన్లు రిలీజ్ అయినాయి. గ్రాడ్యుయేట్ వాళ్ళకు ఒక నోటిఫికేషన్, అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకు వేరొక నోటిఫికేషన్ చొప్పున 2 నోటిఫికేషన్లు రిలీజ్ అయినాయి. 2 నోటిఫికేషన్లకు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే మీరు 2 నోటిఫికేషన్లు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో అండర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సికింద్రాబాద్ నుంచి మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 20వ తారీఖున మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సెప్టెంబర్ 21 నుంచి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. మనం ఈ నోటిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాం. నోటిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్టయితే సో ఇది మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వెళ్ళి అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ మనకు సెప్టెంబర్ 21 తారీఖు అంటే నిన్నటి నుంచి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మనకు అక్టోబర్ 20వ తారీఖు వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మనకు అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్ చేసిన వాళ్ళకు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ వాళ్ళకు కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఆన్లైన్ అప్లికేషన్ జరుగుతున్నాయి. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే 2 నోటిఫికేషన్లకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఇందులో మనకు అండర్ గ్రాడ్యుయేట్లో మెయిన్గా వచ్చేసి 4 రకాల పోస్టులకు అయితే మనకు ఈ నోటిఫికేషన్ భర్తీ చేయబోతున్నారు. ఇందులో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఒకటి, అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 2వ పోస్టు, అలాగే ట్రైన్స్ క్లర్క్ 3వ పోస్టు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్ అనేది 4 పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు ఈ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ ద్వారానైతే భర్తీ చేయబోతున్నారు. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకు శాలరీస్ ఇవ్వడం జరిగింది, అలాగే వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది, ఏజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి మనకు లెవెల్ ఇన్ 7th CPC ప్రకారం అని చెప్పి ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. సో 21,000 అంటే మనకు దాదాపు అన్ని అలవెన్స్లు కలుపుకొని 30,000 రావడం జరుగుతుంది. సో ఈ పోస్టులకు అన్ని కరెక్ట్ మనకు శాలరీస్ అయితే 30,000 అయితే ఖచ్చితంగా మన రావడం జరుగుతుంది. అలవెన్స్లు అన్ని కలుపుకొని మనకు ఇంతకుముందు నార్మల్ నోటిఫికేషన్కి అయితే మనకు 1/1/2025 వరకు నోటిఫికేషన్కి అయితే 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉండే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మనకు కోవిడ్ పాండమిక్ తర్వాత మనకు నోటిఫికేషన్స్ రాలేవు కాబట్టి సో 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. టోటల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే 3,445 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఇవి మాత్రం ఎక్కువ ఉన్నాయి. 2,022 ఉద్యోగాలు ఇవే ఉన్నాయి. మిగతా అన్ని 361, 990, 72 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. జోన్ల వైజ్గా మనకు సికింద్రాబాద్ జోన్కి ఏ విధంగా ఉన్నాయి పోస్టులు అయితే PDFలో ఉన్నాయి. ఒకసారి అయితే మీరు అయితే చెక్ చేసుకోండి. ఇక దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBTs అయితే ఉంటాయి. సో ఈ 2 CBTsలు ఎవరైతే పాస్ అవుతారో వాళ్లకు ఒక 2 రకాల పోస్టులకు మనకి ఏదైతే అకౌంట్స్ కమ్ క్లర్క్ టైపిస్ట్ అనేది ఇది, అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈ 2 పోస్టులు ఉన్నాయా, ఈ 2 పోస్టులకు అయితే టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది నిర్వహిస్తామని చెప్పి అయితే మనకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇక దీంట్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ CBTలో షార్ట్ లిస్ట్ ఏ విధంగా ఇస్తారంటే 15 టైమ్స్ ఆఫ్ వేకెన్సీస్ వరకు షార్ట్ లిస్టింగ్ చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక టైపింగ్ స్కిల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి 18 టైమ్స్ వేకెన్సీస్ ఏమి ఉంటాయో దానికి 18 టైమ్స్ అయితే షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెగిటివ్ మార్కింగ్ అయితే 1/3 ఉంటుంది. సో మనకి ఎగ్జామినేషన్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే 15 లాంగ్వేజ్ల్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్పి అయితే మనకు ఆర్ఆర్బి ఉండడం జరిగింది. మనకు 2019 నోటిఫికేషన్తో పోల్చుకుంటే మనకు అప్పుడు హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే మనకు ఎగ్జామినేషన్ అయితే నిర్వహించేవారు. ఇప్పుడు ప్రతి ఒక్క రీజనల్ లాంగ్వేజ్లో 15 భాషలలో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. మనము ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ఏ లాంగ్వేజ్లో మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఖచ్చితంగా మనము సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ ప్రకారం మనకు CBT అయితే మనకు మన కంప్యూటర్ స్క్రీన్ పైన రావడం జరుగుతుంది. మీరు SSC 10th క్లాస్ మెమో పైన ఉన్న డీటెయిల్స్ ఆధారంగా మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. సో నేషనాలిటీ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి సో ఈ విధంగా 18 నుంచి 33 సంవత్సరాలే కాకుండా SC ST వాళ్ళకైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
అలాగే ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 ఇయర్స్ వరకు ఎగ్జామినేషన్ 10 ఇయర్స్ వరకు మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చినట్టయితే 10+2 ఇంటర్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే 500 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ సిబిటి అటెండ్ అవుతారో వాళ్ళకు 400 రూపాయలు అయితే రిఫండ్ అవుతుంది. ఇక ఎవరైతే క్యాండిడేట్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, ఫీమేల్స్, ట్రాన్స్జెండర్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్ ఈ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు 250 రూపాయల ఫీజు. ఇది ఫస్ట్ సిబిటి కాగానే వీళ్ళకు మొత్తం అనేది రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది. మీకు మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లో అయితే మోడ్ ఆఫ్ పేమెంట్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడైతే ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకండి. ఇక మనకు ఫస్ట్ సిబిటి వచ్చేసి మనకు 90 మినిట్స్ ఉంటుంది. దీంట్లో జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 ఉంటుంది. 40 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 30, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, మొత్తం టోటల్గా 100 క్వశ్చన్స్కి మనకు 1.5 అవర్లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. దీంట్లో 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక సిబిటి 2కు మనం చూసుకుంటే ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సిబిటి 2కు సంబంధించి చూసినట్టయితే సేమ్ మనకు ఈ సిలబస్ సేమ్ ఉంది, కానీ క్వశ్చన్స్ పెంచడం జరిగింది. 20 క్వశ్చన్స్ పెంచడం జరిగింది. టైం మాత్రం సేమ్ ఉంటుంది. సో దీనికి కూడా 1/3 అనేది మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టయితే ఫస్ట్ సిబిటి 2 రెండిట్లలో క్వాలిఫై అయిన వాళ్ళకు అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈ 2 ఉద్యోగాలకు మాత్రమే టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది నిర్వహిస్తామని చెప్పాకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని తర్వాతనే వాళ్ళకు మెడికల్ వెరిఫికేషన్, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆ అప్లై ఆన్లైన్ లింకు, ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ లింకు నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే మీరు అక్కడ నుంచి ఆన్లైన్లో అప్లై కూడా చేసుకోవచ్చు. ఇక మీరు మీ యొక్క ఫోటోను ఏదైతే ఉంటుందో సైజ్ అనేది 30 KB టు 70 KB మధ్యలో ఉండాలి. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే సిగ్నేచర్ అనేది కూడా 30 KB నుంచి 70 KB మధ్యలో ఉండాలి. ఎవరైనా SC ST ఉంటే వాళ్ళు మీరు రైల్లో ట్రావెల్ చేయాలనుకుంటే వాళ్ళ క్యాష్ సర్టిఫికేట్ అయితే పీడిఎఫ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది 500 KB వరకు ఉండాలని చెప్పి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక జోనల్ వైజ్గా మీరు వేకెన్సీస్ లిస్ట్ చూసుకోవాలన్నా కానీ ఈ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. మీరు ఏ జోన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఏ జోన్లో అయితే మీకు జాబ్ వస్తుందో మీ యొక్క నాలెడ్జ్ ప్రకారం అయితే మీరైతే చూస్ చేసుకోండి. ఇక్కడ చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ లాంగ్వేజెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు తెలుగు కూడా ఉంది, ఒకసారి చూసుకోండి. తెలుగులో కూడా మీరైతే ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. సో ఇది మనకు ఆర్ఆర్బి నుంచి రిలీజ్ అయిన అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా చూస్తే వాళ్ళకైతే షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను వాళ్ళకైతే ఆన్సర్ అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.